గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు, బెణకరు. అడ్డంకులు వస్తే అధిగమిస్తారు, సమస్యలు వస్తే పరిష్కరిస్తారు. అంతేకాని పిరికి వాళ్ళకు మళ్ళీ పారిపోరు. మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకొని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి. అది ఎలాగంటే మార్పుని ఆహ్వానించాలి. మార్పుని ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పుని ఆహ్వానించండి, ఆగిపోకూడదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ స్వనిందకు పాల్పడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితం